నేను అడుగుతున్నానని వైసీపీ గుండాలు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వస్తే కేశినేని భవన్ నుంచి కదిలేవా? వైసీపీ నాయకులు గుండాలు మంగళగిరి పార్టీ కార్యాలయం మీద దాడికి వస్తే నోరు తెరిచావా? మాట్లాడావా? ఒంగోలులో మహానాడికి లక్షల మంది కార్యకర్తలు తరలిస్తే ఢిల్లీ వెళ్ళి కూర్చున్నావు. రాజమండ్రిలో మహానాడు జరిగితే లక్షల మంది కార్యకర్తలు వస్తే ఢిల్లీ వెళ్ళి కూర్చున్నావు. ఇవాళ నువ్వు అనుభవిస్తున్న ప్రోటోకాలు, ఇవాళ నువ్వు అనుభవిస్తున్న భోగాలన్నీ కూడా పార్టీ కార్యకర్తల నాయకుల స్వేదం. గుర్తుపెట్టుకో. నేను 4 సార్లు గెలిచిన, ఒకసారి 5 ఏళ్ళు మంత్రి అయినా అది కార్యకర్తలు నాయకులు కష్టం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బీఫామ్ చర్మం ఒలిసి చెప్పులు కుట్టినా తెలుగుదేశం పార్టీకి మన రుణం తీరదు. ఎంతోమంది, ఎన్నో లక్షల మంది ఎమ్మెల్యేలు అవ్వాలనో, ఎంపీలు అవ్వాలనో, ప్రజాప్రతినిధులు అవ్వాలనో ఎంతోమంది నాయకులు కోరుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నాకు 5 సార్లు అవకాశం ఇచ్చారు, నీకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. గెలిచిన మతంతో, అహంకారంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడతావా? లోకేష్ బాబు గారి గురించి మాట్లాడతావా? సిగ్గుపడాలి నువ్వు. మంగళగిరిలో ఛాలెంజ్ తీసుకున్నాడు ఆయన కేవలం కొద్ది రోజుల ముందు. ఎప్పుడూ గెలవని మంగళగిరిలో గెలవాలి అనే పట్టుదలతో అక్కడెళ్ళి దెబ్బతిన్నా కూడా బెబ్బుల్లాగా తిరిగి ఆ మంగళగిరి నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తయారు చేశారు. ఇవాళ అక్కడ కరకట్ట కమల్ హాసన్, లోకేష్ బాబు చేస్తా ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకి, కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి చేస్తా ఉన్న సంక్షేమ కార్యక్రమాలు చూసి తోక ముడిసే కరకట్ట కమల్ హాసనే పార్టీకి రాజీనామా చేసి జెండా ఎత్తి వేరే పార్టీకి వెళ్ళిపోయే పరిస్థితి కల్పించాడు అక్కడ. దట్ ఈజ్ నాయకత్వం అంటే. ఇవాళ విజయవాడ లాంటి బలమైన కంచుకోటలో తెలుగుదేశం పార్టీ బలమైన కంచుకోట ఎంపీ నియోజకవర్గంలో 2 సార్లు నీకు అధినాయకుడు టికెట్ ఇస్తే ₹1 7 ఇన్ఛార్జీలు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలతో లాలూచీపడి నందిగామ ఎమ్మెల్యే నిజాయితీ పరుడా? వసూల్ బ్రదర్స్ నీ కళ్ళకి నిజాయితీ పరులుగా కనపడుతున్నారా? జగ్గేపేటలో మాట్లాడావు, అవినీతి గురించి మాట్లాడావు. నందిగామలో వసూల్ బ్రదర్స్ అవినీతి మాట్లాడావు. 1000 కోట్లు దోపిడీ చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణరాజు ప్రసాద్తో ఆర్థిక వ్యవహారాలు, ఫైనాన్స్ వ్యవహారాలు, లాలూచి వ్యవహారాలు, ఒకళ్ళ చేతి మీద ఒకళ్ళు వేసి రిబ్బన్ కటింగ్లు చేస్తారు. ఎన్నికల ముందే లాలూచి పడతారు. నువ్వా మా నాయకుడి గురించి మాట్లాడేది? నువ్వా మా లోకేష్ బాబు గురించి మాట్లాడేది?